ఉమ్మడి విజయనగరం జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి భాగ్యాలు పంచే భోగితో సంక్రాంతి వేడుకలకు ప్రజలు శ్రీకారం చుట్టారు. చిన్న పెద్ద అంతా కోలాటాలు నృత్యాలతో భోగిని ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు విజయనగరం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. తెలుగువారి పెద్ద పండుగలో ప్రధానమైనది సంక్రాంతి పండుగ. ఈ రోజు భోగితో ఈ రోజు సంక్రాంతి వేడుకలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రస్తుతం మనం విజయనగరం పట్టణంలో వసంత విహార్లో ఉన్నాం. ప్రతి ఏటా కూడా ఈ సంక్రాంతి సంప్రదాయాలను అనుసరిస్తూ కూడా వసంత విహార్లో భోగి వేడుకలు కానీ సంక్రాంతిని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఇక అత్యంత వైభవంగా కూడా ఈ రోజు భోగి వేడుకలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు వసంత విహార్ వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నటువంటి ప్రతి ఏడాది కూడా వసంత విహార్లో ప్రత్యేకంగా కూడా ఈ భోగి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ చేస్తుంటారు. ఈ ఏడాది ఎలా చేస్తారు? ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేసుకుంటాము. అయితే మేము ఈ వసంత విహార్లో మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఒకే విధంగా చాలా చక్కగా చేసుకుంటున్నాం భోగిని. ఈ భోగి రోజు ఏంటంటే ముఖ్యంగా భోగభాగ్యాలను ఇచ్చేది భోగి. ఈ భోగి అంటే భోగం అని అర్థం. అయితే ఈ భోగి రోజు ఇది దక్షిణాయనికి చివరి రోజు అనమాట ఈ భోగి. ఇంకా మరుసటి రోజు నుండి ధనుసు రాశి నుండి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. అక్కడ సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఈ భోగి రోజు ఏంటంటే తెల్లవారు ఉదయాన్నే లేచి స్నానాలు చేసుకొని కొత్త బట్టలు వేసుకొని భోగి మంట దగ్గరికి అందరం వస్తాం. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము వసంత విహార్లో చాలా ఎంజాయ్ చేస్తాం. మాకు ఆటల పోటీలు చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరు కూడా ఆటల పోటీలు అన్ని పెడతారు. తర్వాత డాన్సులు, సారీ షో ఇవన్నీ కూడా పెడతారు. వంటల పోటీలు అన్ని కూడా పెడతారు. మేము ఎప్పుడు కూడాను ఇక్కడ ఈ వసంత విహార్ మొదలు మీ అందరం కూడా ఆడవాళ్ళు అందరం కలిసి చాలా బాగా ఆనందంగా చేసుకుంటాం. అయితే ఈ భోగి రోజు ఏంటంటే భోగి పళ్ళు సాయంత్రం చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. అదే రోజు సాయంత్రం బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటారు అనమాట ఈ భోగి రోజు. ఈ భోగి రోజే గోదాదేవి వివాహం కూడా చేసుకుంటది అనమాట ఈ భోగి రోజు. అందువల్ల ఇది అందరికి కూడా ముఖ్యమైన పండుగ. ముందుగా అందరికి తెలుగు వాళ్ళకి అందరికి కూడా ముఖ్యమైన పండుగ ఈ భోగి అనమాట. తర్వాత ఏమొచ్చి ఇది భోగి రోజు ఏంటంటే ఎక్కడున్నా సరే, ఏ ప్రదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఇక్కడ పల్లెటూర్లు అన్నిటిలో కూడాను వచ్చి వాళ్ళు సొంత మనుషులతోటి భోగిని శుభ్రంగా చక్కగా చేసుకుంటారు. సార్, ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో మన సాంప్రదాయాలు మర్చిపోయిన పరిస్థితులు లేకపోతే తగ్గుతున్నది అంటే వేడుకలు జరపడం మీరు ఎలా నిర్వహిస్తున్నారు? జై శ్రీరామ్ అండి. అసలు భోగి అంటేనే తెలుగువారు సాంప్రదాయమైన పండుగ అండి ఇది. ఎందుకంటే భోగి అనేది ఈ మన మకర సంక్రాంతి, భోగి, కనుమ అనేది తెలుగు వారికి చాలా సాంప్రదాయమైన ముఖ్యమైన పండుగ అండి ఇది. ఇది తగ్గిపోతుంది అనేది ఏమి లేదండి. ఇంకా విలేజ్ల్లో కాకుండా టౌన్ లో కూడా ఈ వసంత విహార్లో సుమారు 250 ఇళ్ళు ఉన్నాయండి. ఈ వసంత విహార్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిపించుకుంటారు. ఎందుకంటే ఈ భోగి అనేది చాలా సాంప్రదాయమైందండి హిందువులకి. అది ఎప్పుడు కూడా మేము దాన్ని బ్రతికించడానికి చూస్తాం. ఇంకా ప్రతి ఏటా కూడా దాన్ని మేము డెవలప్ చేస్తున్నామండి. ఖచ్చితంగా మేము భోగి అనేది భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకునే ఈ ఒక పండుగని చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరుగుతుందండి. ఈ ఏటా కాదు, ప్రతి ఏటా కూడా ఈ వసంత విహార్లో ఈ భోగి సంబరాలు ఖచ్చితంగా జరుగుతాయండి. ఇది ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఆనవాయితీని మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇది మనం చూస్తాం. ప్రధానంగా కూడా తరాలు మారినా సరే తెలుగు వారి సాంప్రదాయం అనేటువంటి కొనసాగుతూనే ఉంటుందండి. సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా అందరూ కూడా జరుపుకుంటారండి. దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నవారు కూడా తమ సొంత ఇళ్ళకి తెచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటారండి. ఈ సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రధానమైనటువంటి భోగితో ఈ రోజు శ్రీకారం చుట్టడాన్ని మనం చూస్తాం. కెమెరా మన కిషోర్తో నాగేంద్ర ప్రసాద్.